బీచెస్, మౌంటైన్స్, ఐలాండ్స్, డెజర్ట్స్, వాటర్ ఫాల్స్ ఇవన్నీ మీరు ఒకటే కంట్రీలో కవర్ చేయాలనుకుంటే దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. హలో క్యూరీస్, దిస్ ఇస్ శివాని అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివాని గిగుల్స్. మీరు ఒకవేళ ఈ ఛానల్కి కొత్త అయితే ఐ టాక్ అబౌట్ ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెల్ అండ్ బేసికలీ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. మీరు ఒకవేళ ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంటర్నేషనల్ ట్రావెల్ డెస్టినేషన్ కోసం చూస్తున్నారు ఫర్ యువర్ హనీమూన్ ఆర్ ఎనీ ట్రావెల్ ప్లాన్స్ అని అంటే ఐ వుడ్ హైలీ రికమెండ్ ఒమాన్. నేను నా పెళ్ళయ్యాక హనీమూన్కి మాల్దీవ్స్ వెళ్ళాను. అక్కడ నేను 3 days స్పెండ్ చేశాను. బట్ అక్కడ నేను స్పెండ్ చేసిన అమౌంట్లో 1/4 కంటే తక్కువ అమౌంట్లో నేను 5 days ఒమాన్లో ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట. ఇంకొక విషయం, చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, నువ్వు బడ్జెట్ ఫ్రెండ్లీ అంటున్నావు, బట్ 1 ఒమానీ రియాల్ ఇస్ అరౌండ్ 238 or 248 or 250 ఇండియన్ రూపీస్. ఎలా అది బడ్జెట్ ఫ్రెండ్లీ అంటున్నావు, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ కదా అని చెప్పి నేను వాళ్ళందరికీ ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. ఎక్స్చేంజ్ రేట్స్ డు నాట్ డిసైడ్ ఇఫ్ థింగ్స్ ఆర్ ఎక్స్పెన్సివ్ ఇన్ అ ప్లేస్. సో ఇప్పుడు మీకు ఇండియాలో 30 రూపీస్కి బ్రెడ్ ప్యాకెట్ వస్తే మీకు ఒమాన్లో 30 రూపీస్కే బ్రెడ్ ప్యాకెట్ వస్తుంది. ఓకే, 1 ఒమానీ రియాల్ పే చేస్తేనే బ్రెడ్ ఇస్తాము అని ఎవ్వరు చెప్పరు. 240 రూపీస్ పే చేయక్కర్లేదు మీరు బ్రెడ్ తినడానికి. అక్కడ దే ఆర్ ఆఫరింగ్ బెటర్ క్వాలిటీ ఫర్ లో కాస్ట్. చాలామంది ఒమాన్ అండ్ యెమెన్తో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒమాన్ చాలా డేంజరస్ కంట్రీ కదా, ఎందుకు వెళ్తున్నారు మీరు అక్కడికి, ఇట్స్ నాట్ సేఫ్ అని అంటున్నారు. బట్ వాట్ ఎవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ యెమెన్. Yemen is the war-prone country. This is the country which is not safe అని అంటూ ఉంటారు. Oman is the safest country I have personally been to, especially for women. So flight prices ఎలా ఉంటాయి, వీసా ప్రాసెస్ ఏంటి, స్టేస్ ఎలా బుక్ చేసుకోవాలి, ఐటనరీ ఏం ఫాలో అవ్వాలి, ఇవన్నిటి గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టువర్డ్స్ ది ఎండ్ నేను చేసిన తప్పుల గురించి కూడా డిస్కస్ చేస్తాను అండ్ సమ్ బోనస్ టిప్స్ కూడా ఇస్తాను. సో ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుందాము. ఈ ట్రిప్ మొత్తం మేము ఓన్ గా ప్లాన్ చేసుకున్నాము. ఈ కంట్రీ అనే కాదు, ఎక్కడికి ట్రావెల్ చేసినా కూడా మొత్తం ప్లానింగ్ అంతా మేమే చేసుకుంటాము. బికాజ్ ఆ ట్రావెల్ ఏజెన్సీ మీద డిపెండ్ అవ్వడము, వాళ్ళు చెప్పిన ఐటనరీ ఫాలో అవ్వడం, అది మనకి సెట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో అవన్నిటికంటే ఐ థింక్ ప్లానింగ్ ఆన్ అవర్ ఓన్ ఇస్ బెటర్. మన కంఫర్ట్ లెవెల్స్తో మనకి ఇష్టమో అవి ఇంక్లూడ్ చేసుకొని వీ కెన్ ఎంజాయ్ మోర్ అనిపిస్తూ ఉంటుంది నాకు. అండ్ ఐ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ రీసెర్చ్ ఆల్సో. సో దిస్ ఇస్ యాక్చువల్లీ ఫన్. ఎప్పుడైనా మనం ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ద ఫ్లైట్ ప్రైసెస్. ఒకవేళ మీకు ఫ్లైట్ ప్రైసెస్ చీప్గా వస్తున్నాయి అని అంటే నేను మాత్రం వెంటనే బుక్ చేసేసుకుంటాను. అండ్ ద ఫ్లైట్స్ టు ఒమాన్ ఆర్ అన్బిలీవబుల్లీ చీప్, వెరీ వెరీ చీప్ అని చెప్పొచ్చు నేను. బికాస్ ముంబై నుంచి ఒమాన్కి ఇట్స్ లిటరలీ 9K రౌండ్ ట్రిప్. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేయాలనుకుంటే మీకు 12,000 నుంచి మ్యాక్స్ టు మ్యాక్స్ 15,000లో మీకు రౌండ్ ట్రిప్ ఫ్లైట్స్ దొరికేస్తాయి. అండ్ ద బెస్ట్ టైమ్ టు ట్రావెల్ ఇస్ డ్యూరింగ్ దేర్ వింటర్ సీజన్ విచ్ ఇస్ ఫ్రమ్ అక్టోబర్ టు మార్చ్. మీరు ఏప్రిల్ మేలో కూడా వెళ్ళొచ్చు, బట్ కొంచెం వెదర్ వార్మ్ అయిపోవచ్చు ఆ టైంకి. సో వింటర్ మంత్స్ ఆర్ ద బెస్ట్ టు ట్రావెల్ టు ఒమాన్. మీరు ఒకవేళ ఫ్లైట్స్ ట్రాక్ చేయాలనుకుంటే మీరు గూగుల్ ఫ్లైట్స్ ట్రాకర్ ఆన్ చేసి పెట్టుకోవచ్చు. ఫ్లైట్ ప్రైసెస్ పడిపోగానే వెంటనే బుక్ చేసేసుకుంటే మీరు ఒకవేళ లక్కీ అయితే ఈజీ డీల్స్ వస్తాయి. బికాజ్ నా ఫ్రెండ్కి ఒమాన్కి హైదరాబాద్ నుంచి షీ గాట్ అ ఫ్లైట్ డీల్ ఆఫ్ 9,000 రౌండ్ ట్రిప్. సో యా, మీరు ఒకవేళ లక్కీ అయితే మీకు అంత చీప్ ఫ్లైట్స్ కూడా దొరకవచ్చు. ఫ్లైట్స్ అన్నీ కూడా దే ఆర్ నాట్ లైక్ ఓన్లీ క్యాబిన్ ఫ్లైట్స్ కూడా కాదు, దే కమ్ విత్ చెక్ ఇన్. సో మీరు అది చూసుకొని బుక్ చేసుకోండి. నేను వెళ్ళేటప్పుడు ఒమాన్ ఎయిర్ తీసుకున్నాను, వచ్చేటప్పుడు ఇండిగో తీసుకున్నాను. బోత్ ద ఫ్లైట్స్ ఐ గాట్ క్యాబిన్ ప్లస్ చెక్ ఇన్ లగేజ్. సో మీరు చూసుకొని యూ కెన్ బుక్ ద ఫ్లైట్స్. మీరు ఒకవేళ డిసెంబర్ టైంలో ఆర్ పీక్ వింటర్ టైంలో మీరు ఫ్లైట్ ప్రైసెస్ చూస్తే ఆబ్వియస్గా మీకు ఎక్కువే అనిపిస్తాయి. You should either start at the start of the winter season or towards the end of the winter season. It's called the shoulder season. So our time lo you'll get prices at good deals. Next, the pedda talanoppi part of every international travel for an Indian is visa. సో వీసా వచ్చేసి ఒకవేళ మీ దగ్గర వ్యాలిడ్ US, UK, కెనడా, షెంగెన్, ఆస్ట్రేలియా, జపాన్ వీసా ఉంటే మీకు వీసా ఫ్రీ ఎంట్రీ ఉంటుంది ఒమాన్కి ఫర్ 10 days. అండ్ ఒకవేళ మీ దగ్గర అలాంటి వ్యాలిడ్ వీసా ఏం లేదు అని అంటే యూ కెన్ అప్లై ఫర్ ఈ వీసా. బట్ ఇక్కడ ఈ వీసా అప్లై చేయడానికి యూ నీడ్ అ స్పాన్సర్ లెటర్ ఫ్రమ్ అ ఒమానీ రెసిడెంట్. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒమాన్లో ఉంటే they'll have to give a sponsorship letter and with that you can apply for a e-visa. మాకు తెలిసిన వాళ్ళు ఒమాన్లో ఎవరు లేరు కాబట్టి మేము థర్డ్ పార్టీ ఏజెంట్ ద్వారా వెళ్ళాము వీసా కోసము. అండ్ ఇట్ కాస్టెడ్ us 3,500 అండ్ ఆ వీసా వ్యాలిడిటీ ఈస్ ఫర్ 10 days.
సో మీరు అది చేయొచ్చు. నేనే థర్డ్ పార్టీ వాడానో అది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఇట్స్ నాట్ స్పాన్సర్డ్, ఇట్ ఈస్ జస్ట్ వాట్ ఐ యూస్డ్. మీరు వేరే ఏజెంట్స్ ద్వారా కూడా వీసా అప్లై చేయొచ్చు, వాట్ ఎవర్ యూ ట్రస్ట్ పర్సనలీ. ఇప్పుడు మనం ఫ్లైట్స్ బుక్ చేసేసుకున్నాము, వీసా వచ్చేసింది, ఫ్లైట్లో మనం ఒమాన్కి రీచ్ అయిపోయాం. ఒమాన్ ఎయిర్పోర్ట్లో దిగగానే చేయాల్సిన ఫస్ట్ పని కరెన్సీ ఎక్స్చేంజ్. సో మేమైతే యూఎస్డి తీసుకొని వెళ్ళాము ఎయిర్పోర్ట్కి. ఎయిర్పోర్ట్లోనే మేము యూఎస్డిని ఒమానీ రియాల్లోకి కన్వర్ట్ చేసుకున్నాము, బికాజ్ ఇట్స్ ప్రిటీ మచ్ ద సేమ్ ఎక్స్చేంజ్ రేట్ ఎనీవేర్. అండ్ మేము ఎక్కువ కన్వర్ట్ చేసుకోలేదన్నమాట. ఐ సజెస్ట్ యూ ఆల్సో టు టేక్ అ 04x నియో గ్లోబల్ కార్డ్ లాంటి కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ తీసుకొని వెళ్ళండి, బికాజ్ ఎక్కడికి వెళ్ళినా కూడా క్రెడిట్ కార్డ్స్తో మీరు పే చేయొచ్చు. బట్ ఎందుకైనా మంచిది అని క్యాష్ క్యారీ చేయాలి కాబట్టి యూ కెన్ టేక్ some nominal amount of Omani Riyal out of your USD and then వాళ్ళు ఇచ్చే రిసీట్ మాత్రం మీ దగ్గర ఉంచుకోండి. మీరు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయేటప్పుడు ఆర్ మీ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఆ ఎయిర్పోర్ట్కి వచ్చి ఆ రిసీట్ ఇస్తే యూ విల్ గెట్ బ్యాక్ యువర్ ఒరిజినల్ కరెన్సీ. సో ట్రిప్ అయిపోయాక కూడా మీ దగ్గర రియాల్ మిగిలిపోయాయి అనుకోండి, మీరు ఆ రియాల్ ఇచ్చేసి మీ ఒరిజినల్ యూఎస్డి వాపస్ తీసేసుకోవచ్చు అనమాట. సో ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ ద రిసీట్. సో దట్స్ వన్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. ఇప్పుడు క్యాష్ వచ్చేసాక నెక్స్ట్ పని ఇంటర్నెట్. మన ఫోన్కి ఇంటర్నెట్ కావాలి, సో వీల్ హ్యావ్ టు టేక్ అ లోకల్ సిమ్. నేను నా హస్బెండ్ ఏం చేశామంటే, నేను ఒక కంపెనీ సిమ్ తీసుకున్నాను, తను ఒక కంపెనీ సిమ్ తీసుకున్నారు. మేము తీసుకున్న కంపెనీస్ వచ్చేసి ఒకటి ఒమాంటెల్, ఇంకొకటి ఒరిడో. ఒమాంటెల్ ప్రైస్ వైజ్ అయినా కూడా, సిగ్నల్ స్ట్రెంగ్త్ వైజ్ అయినా కూడా ఒమాంటెల్ ఆఫర్డ్ వెరీ గుడ్ కవరేజ్. ఒరిడో వాజ్ ఆల్సో ఫైన్, బట్ కంపారిటివ్లీ ఒమాంటెల్ వాజ్ బెటర్. మేము ఎందుకు 2 డిఫరెంట్ టైప్స్ తీసుకున్నాము అని అంటే, ఏదైనా రిమోట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒకవేళ ఒక కంపెనీ సిగ్నల్ రాకపోయినా కూడా ఇంకొకటి వస్తుందేమో అనే హోప్తో వీ టేక్ డిఫరెంట్ కంపెనీ సిమ్స్ వేర్ ఎవర్ వీ గో. సో ఇప్పుడు ఒమాన్లో దిగాక మనం ఒమాన్ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, ఏం ట్రాన్స్పోర్ట్ వాడాలో డిస్కస్ చేద్దాం. మీరు మస్కట్ లాంటి సిటీలో తిరగడానికి క్యాబ్స్ బుక్ చేసుకోవచ్చు. దానికి మీరు 2 యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. వన్ ఇస్ ఓ టాక్సీ అండ్ అనదర్ ఇస్ యాంగో. మాకు యాంగో కొంచెం 30% చీపర్ అలా అనిపించింది ఓ టాక్సీ కంటే, బికాజ్ వాళ్ళు అప్పుడే లాంచ్ చేశారు ఆర్ సంథింగ్, బట్ ప్రమోషనల్ కూపాన్స్ ఆర్ ఏవో ఉండే ఆఫర్స్. సో దానివల్ల మాకు ఇది చీపర్ అనిపించింది. సో వాట్ యూ కెన్ డూ ఇస్, మీరు ఈ 2 యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు దేంట్లో చీపర్ ప్రైజెస్ ఉంటాయో అది మీరు బుక్ చేసుకోవచ్చు. మీకు మస్కత్ని ఎక్స్ప్లోర్ చేయడానికి క్యాబ్స్ దొరుకుతాయి, కానీ మీరు ఒకవేళ ఒమాన్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే మాత్రం యూ విల్ హ్యావ్ టు రెంట్ అ కార్ అండ్ డ్రైవ్ ఇట్ బై యువర్ సెల్ఫ్. బికాజ్ ఒమాన్లో లోకల్ ట్రాన్స్పోర్ట్ ఇస్ కంప్లీట్లీ నిల్, లైక్ ఈక్వల్ టు 0 అనొచ్చు మనము. సో మీరే కార్ని రెంట్కి తీసుకొని ఓన్గా డ్రైవ్ చేసుకొని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి. మీరు ఒకవేళ డే టూర్స్ లాంటి వాటితో వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం అది చాలా ఎక్స్పెన్సివ్ అవ్వచ్చు మీకు. నేను ఒక్కటి చూసాను, మస్కట్ నుంచి నిజ్వాకి దే వర్ ఛార్జింగ్ $90 per person. ఇట్స్ లైక్ అ డే ట్రిప్. సో నాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఐ వుడ్ సజెస్ట్ రెంట్ అ కార్ అండ్ డ్రైవ్ ఇట్ బై యువర్ సెల్ఫ్, బికాస్ ఒమాన్ రోడ్స్ ఆర్ చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆరామ్సే డ్రైవ్ చేయొచ్చు మీరు. ఎవ్రీబడి ఫాలోస్ ట్రాఫిక్ రూల్స్ దేర్. సో మీరు అస్సలు బిందాస్గా డ్రైవింగ్ చేయొచ్చు. మీరు అక్కడ కార్ రెంట్ చేయడానికి యూ వుడ్ నీడ్ ఐడిపి, దట్ ఈస్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్. అది మీరు అప్లై చేస్తే మీకు 2 daysలో వచ్చేస్తుంది. అండ్ పెట్రోల్ కూడా చాలా చాలా చీప్, 25 or 30 రూపీస్ అనుకుంటా. అండ్ పర్ డే కార్ వచ్చేసి బేసిక్ కార్ తీసుకుంటే మాత్రం మీకు 2000 to 3000 per dayలో మీకు ఒక కార్ వచ్చేస్తుంది. మీరు ఎన్ని డేస్కి బుక్ చేసుకుంటే అంత you'll have to pay. మీరు ఫారెన్ కంట్రీకి ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఇన్సూరెన్స్ ఇస్ అ మస్ట్. సో ఒక 5-6,000 స్పెండ్ చేస్తే మీకు ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది, అండ్ దాట్ ఐ వుడ్ సజెస్ట్ యూ షుడ్ టేక్. మేమైతే యూరోప్ కార్ నుంచి కార్ రెంట్కి తీసుకున్నాము. ఇట్స్ అ ట్రస్టెడ్ కంపెనీ. మేము వేరే దగ్గర కూడా రీసెర్చ్ చేస్తే దిస్ వాజ్ వన్ ఆఫ్ ద కంపెనీస్ విచ్ మెనీ పీపుల్ సజెస్టెడ్. సో వేరే కంపెనీస్ డిపాజిట్స్ కూడా తీసుకుంటుండే, కానీ వీళ్ళు మాత్రం ఏం డిపాజిట్ తీసుకోలేదు. కార్ కూడా రెంట్కి తీసేసుకున్నాము. సో ఏమేం ప్లేసెస్ కవర్ చేయాలో డిస్కస్ చేద్దాం. నేను ఫాలో అయిన 5 days ఐటమ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. యూ కెన్ మేక్ చేంజెస్ యాజ్ యూ లైక్. మేము Day 1 మస్కత్లో ల్యాండ్ అవ్వగానే హోటల్లోకి చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. మీకు మస్కత్లో స్టేస్ 2,000 to 3,000 నుంచి స్టార్ట్ అయిపోతాయి. నేను ఈ ప్రైసెస్ అన్నీ కూడా, ఈ ప్లాన్ అంతా కూడా ఒక కపుల్ గురించి చెప్తున్నాను. సో యూ కెన్ డూ యువర్ క్యాల్కులేషన్ యాజ్ పర్ యూ విష్. మేమైతే ఐబిస్ మస్కత్లో ఉన్నాము. మాకు క్రెడిట్ కార్డ్ పాయింట్స్ వల్ల చాలా తక్కువ రేట్లో ఈ హోటల్ అయితే వచ్చేసింది. ఫ్రెష్ అప్ అయిపోయాక మేము లంచ్ కోసం అయితే రోజనా రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. దిస్ ఇస్ లైక్ అ వెరీ హ్యూజ్ రెస్టారెంట్ ఇన్ మస్కత్. మీరు ఒకవేళ ఒమాన్ వెళ్తే కంపల్సరీ రోజనాకి వెళ్ళాల్సిందే. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రెస్టారెంట్. మీరు వెళ్ళగానే ఇట్లా ఏదో వేరే వరల్డ్లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. మీరు బాహుబలి చూసుంటే మనోహరి సాంగ్లో సెట్ ఉంటుంది కదా, లిటరల్గా నాకు అదే ఫీలింగ్ ఇచ్చింది. అండ్ ద ఫుడ్ వాజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్. మేము బుఫే ట్రై చేసాము అండ్ ఎవ్రీ డిష్ వాజ్
ఆ తర్వాత మేము అక్కడ నుంచి ముద్రా ఫోర్ట్కి వెళ్ళిపోయాము. అక్కడ నుంచి సన్సెట్ చాలా మంచి వ్యూ ఉంటుంది అనగానే మేము అక్కడికి వెళ్ళిపోయాము. బట్ అక్కడికి వెళ్ళేసరికి టికెట్ ప్రైసెస్ మాకు అంతగా పెట్టాలి అనిపించలేదు. మీరే కొన్ని మెట్లు ఎక్కి ఆ వ్యూ పాయింట్కి వెళ్ళి అక్కడ నుంచి సన్సెట్ చూడాలి. అండ్ ద ఎంట్రీ ఫీ వాజ్ లైక్ 3 ఒమానీ రియాల్ సంథింగ్. మాకు సన్సెట్ చూడడానికి అంత స్పెండ్ చేసి పైకి ఎక్కి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు అనిపించింది. అండ్ మెనీ పీపుల్ ఆల్సో సజెస్టెడ్ దాట్ మీరు దగ్గరలో ఉన్న జ్యూస్ సెంటర్ అనే ఒక రెస్టారెంట్ ఉంటుంది. అక్కడ మీరు ఏదో ఒక జ్యూస్ ఆర్ సంథింగ్ కొనేసి పైన వాళ్ళ రూఫ్ టాప్కి వెళ్ళి కూర్చుంటే మీకు సిమిలర్ వ్యూ కనిపిస్తుంది సన్సెట్ది. సో మేము అది చేసామన్నమాట. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో టు ముద్రా ఫోర్ట్ అండ్ ఎంజాయ్ ద సన్సెట్ ఫ్రమ్ దేర్. సన్సెట్ అయిపోయాక యూ కెన్ షాప్ ఇన్ ద ముద్రా సూక్. సూక్ ఇస్ లైక్ అ ట్రెడిషనల్ అరేబియన్ మార్కెట్ అనమాట. మీరు ఇక్కడ పర్ఫ్యూమ్స్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు అరేబియన్ కల్చర్ మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఫ్రమ్ ఫుడ్ టు ఆర్టిఫాక్ట్స్ టు సొవెనియర్, ఏది కావాలన్నా కూడా మీరు ఇక్కడ మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత సూక్ నుంచి మేము హోటల్కి వచ్చేసి హోటల్లోనే డిన్నర్ చేసి బజ్జున్నాం. డే టూ ఇస్ ఫర్ అవర్ హిస్టారికల్ టౌన్ నిజ్వా. సో మార్నింగ్ లేచి హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి మేము నిజ్వాకి స్టార్ట్ అయిపోయాము. మస్కత్ నుంచి నిజ్వా ఇస్ లైక్ 2 hour డ్రైవ్. నిజ్వా ఇస్ లైక్ దర్ హిస్టారికల్ టౌన్, లైక్ 100-year-old హిస్టరీ ఉంటుంది. మీరు ఆ ఫోర్ట్లో అక్కడ సరౌండింగ్ ఏరియాస్లో మీరు ఆ హిస్టరీని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ దెన్ ఫోర్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాక యూ క్యాన్ అగైన్ గో అండ్ షాప్ ఇన్ ద నిజ్వా సూక్. ఇది ముత్రా సూక్ అంటే అ బిగ్గర్ సూక్ అనమాట. అండ్ ఐ థింక్ ద ప్రైసెస్ ఆర్ ఆల్సో ఆన్ ది ఎక్స్పెన్సివ్ సైడ్ ఇన్ ద నిజ్వా సూక్ కంపేర్ టు ముత్రా. ఇంకొకటి, ఒకవేళ మీరు నిజ్వా వెళ్తే ఆర్ యాక్చువల్లీ మీరు ఒమాన్ వెళ్తే ఒమానీ హల్వా తినకుండా మాత్రం రాకండి. నిజ్వా సూక్ లో నేను చాలా ప్లేసెస్ లో హల్వా ట్రై చేసి ఐ లైక్ దిస్ పర్టికులర్ షాప్. అండ్ ఇక్కడ హల్వా మాత్రం నాకు చాలా టేస్టీ అనిపించింది. నిజ్వా ఇస్ నోన్ ఫర్ ఇట్స్ కెఫేస్. చాలా ప్రిటీ కెఫేస్ ఉన్నాయన్నమాట మొత్తం నిజ్వా మొత్తం. సో అవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దెన్ డే 2 స్టే మాత్రం మేము నిజ్వాలో చేసాము. బిఫోర్ హ్యాండ్ మేము ఏం హోటల్ బుకింగ్స్ చేసుకోలేదన్నమాట. అక్కడికి వెళ్ళి మేము ప్రాపర్టీస్ని ఎక్స్ప్లోర్ చేసి మాకు ఏది నచ్చుతుంది, ఏది మా బడ్జెట్లో ఉందో చూసుకొని ఫైనలైజ్డ్ ప్రాపర్టీ. మేమైతే బేట్ నిజ్వాలో ఉన్నాము. నిజ్వాలో స్టే స్టార్ట్ ఫ్రమ్ అరౌండ్ 4,000. సో మీరు చూసుకొని బుక్ చేసుకోవచ్చు. దెర్ ఆర్ లైక్ 100-year-old ప్రాపర్టీస్ విచ్ దే హ్యావ్ రీమోడల్డ్ అండ్ దే గివ్ ఇట్ అవుట్ టు ద టూరిస్ట్ ఫర్ స్టేయింగ్ అనమాట. అండ్ దిస్ బేట్ నిజ్వా ఇస్ ఆల్వేస్ ఇన్ డిమాండ్. మాకెందుకో లక్కీగా ఆ రోజు దొరికిందనమాట ఆ నైట్కి. సో ఇట్ వాజ్ అ వెరీ ప్రిటీ స్టే ఐ వుడ్ సే. దెన్ డిన్నర్కి మాత్రం మేము లివాన్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఇక్కడ షవర్మా వాజ్ జస్ట్, మీరు ఒకవేళ నేను ఒమాన్లో ఏమేమి ఫుడ్ ట్రై చేశానో చూడాలనుకుంటే మాత్రం యూ కెన్ చెక్అవుట్ దిస్ వీడియో. దెన్ డే 3 మేమైతే మార్నింగ్ లేచి అత్తర్ కెఫేలో బ్రేక్ఫాస్ట్ చేసాము. అక్కడ ఫ్రెంచ్ టోస్ట్ వాజ్ సో గుడ్. దెన్ బ్రేక్ఫాస్ట్ చేశాక వీ స్టార్టెడ్ ఆఫ్ టు వాహిబా శాండ్స్, ద డెజర్ట్ ఆఫ్ ఒమాన్. సో ఈ డే మొత్తం డెజర్ట్ లోనే స్పెండ్ చేయబోతున్నాం అనమాట. నిజ్వా నుంచి డెజర్ట్ వెళ్ళడానికి ఇట్ ఈస్ లైక్ అ 3 hour డ్రైవ్. సో అక్కడికి వెళ్ళిపోయాక యూ కెన్ చెక్ ఇన్ టు అ శాండ్ క్యాంప్, వాచ్ ద బ్యూటిఫుల్ సన్సెట్ ఇన్ ద డెజర్ట్, డూ సమ్ డ్యూన్ బ్యాషింగ్, ఇలాంటి డెజర్ట్ యాక్టివిటీస్ ఏమైనా చేసేసి యూ కెన్ కాల్ ఇట్ అ డే. నైట్ మాత్రం స్టార్ గేజింగ్ చేయడం అస్సలు మర్చిపోకండి. లిటరలీ ఏముండదు చుట్టుపక్కల, మీరు పైన చూస్తే ట్వింక్లింగ్ స్టార్స్ కనిపిస్తాయి మీకు. ఇట్స్ లైక్ అ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ మీకు శాండ్ క్యాంప్స్ ఎనీవేర్ అరౌండ్ 3,000 నుంచి స్టార్ట్ అయిపోతాయి. బేస్డ్ ఆన్ ద లగ్జరీ అండ్ ద ఏసీ ఆర్ నాన్ ఏసీ క్రైటీరియా యూ కెన్ బుక్ అ శాండ్ క్యాంప్ విచ్ యుడ్ లైక్. అండ్ దెన్ ద డే 4 మేము మార్నింగ్ లేచి సన్ రైజ్ చూసాము. మీరు కావాలంటే ఎర్లీ మార్నింగ్ హాట్ ఎయిర్ బలూన్ రైడ్స్ కూడా ఉన్నాయి అక్కడ, యూ కెన్ చెక్అవుట్ దాట్. అండ్ దెన్ అక్కడ అరేబిక్ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారనమాట మాకు వెరీ ట్రెడిషనల్ వేలో. సో అది తినేసి వీ స్టార్టెడ్ ఆఫ్ ఫర్ ద వాదీస్ ఆర్ లైక్ దిస్ క్రిస్టల్ క్లియర్ వాటర్ బాడీస్ అనమాట. బ్లూ వాటర్స్ ఉంటాయి, చాలా ఎంజాయ్ చేస్తారు మీరు ఇక్కడ. దెర్ ఆర్ సమ్ లైక్ ఫేమస్ వాదీస్ విచ్ పీపుల్ యూజువలీ గో టు. మేమైతే వాదీ షాప్కి వెళ్ళాము. మీరు కావాలనుకుంటే మీకు టైం ఉంటే యూ కెన్ ఆల్సో కవర్ వానీ బానీ ఖలీ అండ్ ఆల్సో దిస్ సీమా సింక్ హోల్ ఇస్ దేర్. మేమైతే ఒకటే ప్లేస్ లో మంచిగా చిల్ అవుదాము అనుకున్నాము. హరీ చేసి అన్ని వాదీస్ కవర్ చేయాల్సిన పని లేదు అని అనుకున్నాం మేము. సో మేమైతే ఓన్లీ వాదీ షాప్కి వెళ్ళాము. డెజర్ట్ నుంచి వాదీ షాప్ కి రీచ్ అయ్యాక అక్కడ మీరు ఒక బోట్ రైడ్ తీసుకోవాలన్నమాట ద మెయిన్ వాదీకి వెళ్ళడానికి. సో దే చార్జ్ లైక్ అరౌండ్ 1 ఒమానీ రియాల్ పర్ పర్సన్ అప్ అండ్ డౌన్ అనమాట. ఇట్స్ లైక్ 5-10 minute బోట్ రైడ్. ద లాస్ట్ బోట్ రైడ్ ఇస్ అట్ 5 PM. సో 5 PM వరకు మీరు ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. ఈ వాదీలో ఇఫ్ యూ హైక్ ఫర్ 90 minutes you'll reach a secret waterfall.
ఇట్ వాస్ సచ్ అ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. నేను చెప్తున్నాను, మీరు ఒకవేళ వాది షాప్కి వెళ్తే మాత్రం ఈ హైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ద రాక్స్ ఆర్ ప్రిటీ స్లిపరీ, సో ఐ వుడ్ సజెస్ట్ వాటర్ షూస్ క్యారీ చేయండి. అక్కడ మీకు అమ్ముతారు కూడా, లైక్ లైఫ్ జాకెట్స్ అండ్ వాటర్ షూస్ కూడా అమ్ముతారు. మేమైతే క్రాక్స్లోనే చేసాము. ఇట్ వాస్ నాట్ దట్ డిఫికల్ట్, బట్ ఒకవేళ వాటర్ షూస్ ఉంటే మాత్రం ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్. అండ్ దెన్ ఈ వాది షాప్ కవర్ చేసేసి వాటర్ ఫాల్ చూసేసుకొని వీ స్టార్టెడ్ ఆఫ్ టు మస్కత్. సో మస్కత్కి రీచ్ అయ్యి వీ హ్యాడ్ డిన్నర్ అట్ అవర్ ఫేవరెట్ టర్కిష్ హౌస్. అసలు టర్కిష్ హౌస్ గురించి ఆలోచిస్తేనే నాకు నోట్లో వాటర్ వస్తున్నాయి. దేర్ ఫుడ్ వాజ్ సో 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 గుడ్. సో స్టే అయితే మస్కత్లోనే చేయబోతున్నాం. మేము అగైన్ ఐబిఎస్ మస్కత్లోనే స్టే చేసామన్నమాట. అండ్ దెన్ ఆర్ ఫైనల్ డే 5 is for swimming with the turtles. సో మార్నింగ్ లేచి మేమైతే హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము సుల్తాన్ కబూస్ మాస్క్ వెళ్ళామన్నమాట. ఇక్కడ దిస్ ఇస్ వెరీ వెరీ ట్రికీ. సో సుల్తాన్ కబూస్ మాస్క్ ఇస్ క్లోజ్డ్ ఆన్ ఫ్రైడే, సాటర్డే, సండే అండ్ మిగిలిన రోజులు కూడా ఇట్ ఈస్ ఓన్లీ ఓపెన్ ఫ్రమ్ 8 AM to 11 AM అనమాట. సో మీరు ఎర్లీగా లేచి ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోవాలి, అదర్వైజ్ యూ విల్ మిస్ సుల్తాన్ కబూస్. సో ఇట్స్ లైక్ a normal mosque, but architecture is very beautiful, so usually people go there to look at the architecture and stuff. Like photos kuda chaala manchiga vachayi annamata. akkadiki వెళ్ళేటప్పుడు you will have to dress up modestly. చాలా స్ట్రిక్ట్ ఉన్నారనమాట విమెన్ డ్రెస్సింగ్ గురించి అయితే. అక్కడ మేము అది కవర్ చేశాక వీ బుక్డ్ అ రైడ్ టు ది దమీనియత్ ఐలాండ్స్. సో ఇట్స్ లైక్ అ 1 hour బోట్ రైడ్. సో మేమైతే సీ వరల్డ్ ఒమాన్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కనిపిస్తే వాళ్ళకి వాట్సాప్ చేసాము. వాళ్ళ డీల్ మాకు మంచిగానే అనిపించేసరికి వాళ్ళతో వెళ్ళిపోయాము. ఇఫ్ యూ వాంట్ టు బుక్ సంబడి ఎల్స్ యూ కెన్ చెక్అవుట్ ఇన్స్టాగ్రామ్. అయితే మేము పర్ పర్సన్ దే చార్జ్ యూ లైక్ 5,000 ఫర్ అ 1 hour బోట్ రైడ్ టు ద దమీనియత్ ఐలాండ్స్. అక్కడ మీకు స్నార్క్లింగ్ గేర్ ఇస్తారు, ఎవ్రీథింగ్, అండ్ దే మేక్ యూ స్నార్కిల్ ఇన్ ద ఐలాండ్ వాటర్స్. మీరు అక్కడ బ్యూటిఫుల్ టర్టిల్స్తో స్నార్క్లింగ్ చేయొచ్చు. లిటరల్గా మనం పక్క నుంచి మనల్ని తాకుకుంటూ స్విమ్మింగ్ చేస్తాయి అనమాట. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ అక్కడే ఐలాండ్లో దే స్టాప్ ఫర్ లైక్ 1 hour ఆర్ సంథింగ్. మీరు అక్కడ చిల్ అవ్వచ్చు ఆ బీచ్లో, కొంచెం ఫొటోస్ దిగేసి యూ కెన్ జస్ట్ చిల్ అరౌండ్. అంత అయిపోయాక మీరు అక్కడ నుంచి సన్సెట్ చూసి యూ విల్ గెట్ బ్యాక్ టు మస్కత్. ఇట్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ సన్సెట్. ఐలాండ్ టూర్స్ అనేటివి డేకి 2 times జరుగుతాయి. ఒకటేమో 8 AM ఒకటి ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి 1 PM ఉంటుంది. ఐ వుడ్ సజెస్ట్ మీరు 1 PM దానికే వెళ్ళండి, బికాస్ వచ్చేటప్పుడు మీరు ఈ బ్యూటిఫుల్ సన్సెట్ చూడొచ్చు. అండ్ దెన్ మేము దమీనియత్ ఐలాండ్స్ నుంచి వాపస్ వచ్చేసాక మళ్ళీ టర్కిష్ హౌస్కి వెళ్ళిపోయాము. సో బై నౌ యూ షుడ్ అండర్స్టాండ్ మాకు టర్కిష్ హౌస్ ఎంత నచ్చిందో. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ డిన్నర్ చేసి వీ ఎండెడ్ ఆర్ ట్రిప్. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లైక్ అరౌండ్ 2 or 3 మాకు ఫ్లైట్ ఉండే హైదరాబాద్కి. సో వీ టుక్ దట్ ఫ్లైట్ అండ్ కేమ్ బ్యాక్. బట్ honestly speaking, this was such a beautiful country to travel to. ఒకవేళ మీ దగ్గర ఎక్స్ట్రా 1 day ఉంటే మాత్రం మీరు జబల్ అఖ్దర్ వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ లైక్ ద మౌంటైన్ రేంజెస్ ఆఫ్ ఒమాన్. అక్కడ మీరు అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయొచ్చు, లైక్ రాక్ క్లైంబింగ్ అండ్ స్టఫ్. మాకు టైం లేకుండే, లీవ్స్ లేకుండే ఫస్ట్ పాయింట్, సో వీ డిడ్ నాట్ కవర్ జబల్ అఖ్దర్. అక్క టోటల్ బడ్జెట్ ఎంత అవుతుంది అని మీరు అడగొచ్చు. సో మీరు బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరు ఈ 5 day ట్రిప్ 50,000లో ఆరామ్సే కవర్ చేయొచ్చు పర్ పర్సన్. బట్ ఒకవేళ మీరు కొంచెం స్పెండ్ చేయొచ్చు, కొంచెం ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాం మేము అని అంటే మాత్రం యూ కెన్ గో అప్ టు లైక్ 60,000 to 70,000. అది కూడా చాలా కంఫర్టబుల్ బడ్జెట్ అనమాట. మీకు ఎక్కడ కూడా రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నాం మమ్మల్ని మేము అని అనిపించదు. బడ్జెట్ ట్రావెల్ అనగానే ప్రతి ఒక్కరూ థైలాండ్, వియట్నాము, మలేషియానే తిరుగుతూ ఉంటారు. అట్ దిస్ పాయింట్ ఐ థింక్ థైలాండ్ హెస్ బికమ్ లైక్ అవర్ గోవా. థైలాండ్ అయినా మలేషియా అయినా ఇట్స్ నౌ క్రౌడెడ్ అండ్ ఒమాన్ కంపారిటివ్లీ ఇస్ వెరీ మచ్ లెస్ ఎక్స్ప్లోర్డ్ అంటిల్ నౌ. చాలా క్లీన్ ఉండే బీచెస్ అయినా, ద రోడ్స్ అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా చాలా బాగుండే. పీపుల్ హూ ఆర్ వాచింగ్ till the end, you have some bonus tips from me. సో మీరు క్యాబ్స్ బుక్ చేసుకున్నప్పుడు మస్కత్లో ఎప్పుడు కూడా మాల్ ఆర్ హోటల్ లోపటి నుంచి బుక్ చేసుకోకండి. మీరు బయటికి వచ్చి లైక్ లిటరల్గా మీరు ఆ డోర్ నుంచి ఆర్ గేట్ నుంచి బయటికి వచ్చి రోడ్ మీద నుంచి బుక్ చేసుకుంటే మీకు 10 times ద ప్రైస్ డిఫరెన్స్ కనిపిస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మస్కత్లో మా హోటల్ నుంచి ప్రైస్ చూసినప్పుడు ఇట్ వాస్ 20 ఒమానీ రియాల్. బట్ అదే ప్రైస్ మేము లిటరల్గా ఒక అడుగు బయటికి పెట్టి హోటల్ ముందలున్న రోడ్ మీద నుంచి చూస్తే ఇట్ వాస్ 2 ఒమానీ రియాల్. సో యూ కెన్ అండర్స్టాండ్ లైక్ 20 ఒమానీ రియాల్ అండ్ 2 ఒమానీ రియాల్ టు ద సేమ్ ప్లేస్ విత్ లైక్ 5 to 10 meters ఆఫ్ డిస్టెన్స్. మీరు
కార్ రెంట్ చేసుకునేటప్పుడు 1 డే ప్రయర్గానే మీరు ఆ బుకింగ్ చేసుకోవాలి. మేము ఆ తప్పు చేసామన్నమాట. సో ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్ నుంచి కార్ పికప్ చేసుకొని ఎయిర్పోర్ట్లోనే డ్రాప్ చేయాలి అని అనుకున్నాం మా ప్లాన్. బట్ వీ డిడ్ నాట్ నో దట్ మీరు ముందుగానే బుక్ చేసుకోవాలి కార్ అని చెప్పి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము రేపు ల్యాండ్ అవుతున్నాము అని అంటే, మేము రేపు కార్ పికప్ చేసుకోవాలి అనుకుంటున్నాం ఎయిర్పోర్ట్ నుంచి అని అంటే, వీ హ్యావ్ టు డూ ద బుకింగ్ టుడే ఇట్ సెల్ఫ్. సో అది తెలియక మేము మస్కత్లో ల్యాండ్ అయ్యాక ఆ రోజంతా మేము క్యాబ్లో తిరిగి నెక్స్ట్ డే మార్నింగ్ వీ పిక్డ్ అప్ అవర్ కార్. అండ్ మీరు శాండ్ క్యామ్స్ బుక్ చేసుకోవడం ముందుగానే బుక్ చేసుకోండి, ఐ వుడ్ సజెస్ట్. బికాస్ మీరు మీ కార్తోని ఒకవేళ మీరు 4x4 తీసుకుంటే ఐ థింక్ యూ కెన్ కంఫర్టబుల్లీ గో టు యువర్ శాండ్ క్యామ్. బట్ అది కూడా కొంచెం కష్టంగా ఉండొచ్చు బికాస్ గూగుల్ మ్యాప్స్ పనిచేయదు అక్కడ. సో ఐ వుడ్ సజెస్ట్ ఈవెన్ మీరు 4x4 తీసుకున్నా నార్మల్ కార్ తీసుకున్నా కూడా మీరు శాండ్ క్యామ్స్ ముందుగానే బుక్ చేసుకొని వెళ్ళండి డెజర్ట్కి. బికాజ్ వాళ్ళు వాట్సాప్లో కమ్యూనికేషన్ చేసేటప్పుడు మీకు ఒక దగ్గర పార్కింగ్ స్పాట్ చెప్తారు. అక్కడ మీరు కార్ పార్క్ చేసేసి వాళ్ళ వెహికల్లో యూ విల్ బి గోయింగ్ టు ద శాండ్ క్యాంప్. సమ్ నామినల్ అమౌంట్ ఎంతో తీసుకుంటారు. సో శాండ్ క్యాంప్కి వాళ్ళే తీసుకెళ్ళి ఆ శాండ్ క్యాంప్ నుంచి వాపస్ మళ్ళీ మీ కార్ పార్కింగ్ ఏరియాకి తీసుకొస్తారనమాట. ఆ విషయం తెలియక మేము డైరెక్ట్గా వెళ్ళిపోయాము, శాండ్లో ఇరికిపోయాము. ఆ వీడియో అంతా మీరు ఇక్కడ చూడొచ్చు ఏం జరిగిందో మాతో. బట్ దాట్స్ వన్ టిప్ ఐ వుడ్ సజెస్ట్. అండ్ యా, మీరు ఒకవేళ ఒమాన్కి ప్లాన్ చేస్తున్నారంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ బీన్ టు ఒమాన్, లెట్స్ కమ్ టాక్ ఇన్ ద కామెంట్స్ హౌ బ్యూటిఫుల్ ద కంట్రీ ఇస్. మీరు నా ఛానల్లో ఇంకెలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా డూ లెట్ మీ నో. And that's it for this video. Please don't forget to like and share this video. Subscribe కూడా చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. Okay then, bye cuties.